అవస్థపడతాను. ఒక్క మంత్రి, ముగ్గురు మంత్రులు 3 అడుగుల దూరంలో ఉన్నారు. మరి ఏ మంత్రి సరే నాకేం తెలియదమ్మా, ఇగో మీరు కథ అన్నం తినండి, ఇగో మంచిలు తాగండి అని ఒక ముద్ద బోబెట్టిన వాళ్ళు కాదు, మంచిలు పోసిన వాళ్ళు కాదు. నిన్నటి నుంచి ఇవాళ దాకా కటికి ఉపాసంతో పచ్చేస్తున్నాం మేము. రాత్రి ఇల్లు కొలగొట్టినా కూడా దోమలలో అట్లాంటి రేకుల బండలలో పండుకున్నాం. ఏ ఆడున్నాయి వండుకోవడానికి? బియ్యం బాయ, కారం బాయ మొత్తం నెట్టి దోచరబడితోటి తీసుకుంటామన్నా కూడా తాగలే. అసలు నెట్టుడే మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. వింటారా? నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. ఇల్లు కట్టుకున్న 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మాలేదు సార్. మేము వచ్చి కూలిపోయారు సార్. పేద నోరు కొట్ట నీకు ఎట్టొచ్చింది? ఆడవాళ్ళందరూ కల్పించినావుగా. బజ్జి ఫ్రీ అన్నావు, బియ్యం ఫ్రీ అన్నావు, 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు. నువ్వు చేసింది ఏది? మాకేం చేసినావు? 2 రోజులు ఆమె అన్నందనగా 2 రోజులు ఆమె అన్నందనగా తెలుసా? మంచి నీళ్ళు కాదు ఏది ముట్టుకోలేము తెలుసా? నువ్వు బట్టి విక్రమార్క నీ పక్కనే ఉంది కదా నీ ఊరు, ఈ గడ్డ నీ పక్కన ఉంది. నీ సిగ్గని పెట్టా ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోసులు తంటే నీ సిగ్గని పెట్టా. పేరు బట్టి విక్రమార్క పెట్టుకున్నావు ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది మొత్తం స్టార్ట్ అయిందన్న. నిన్నైతే మాకు ఇంటిమేషన్ లేకుండా, అసలు నోటీసులు ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా మా ఇల్లు గోలు కొడతారు. రాత్రి పిల్లలను పట్టుకుని అట్లనే కూర్చొని ఉన్నాం. ఎప్పుడు వస్తారో తెలియకుండా. పొద్దునే మాకు తెల్లారుజామున భయం గడిపినామన్న. పొద్దునే వచ్చేసి మా ఇల్లు కూలుస్తా అంటే మా పిల్లలు అడిగారన్న, ఏం సమాధానం చెప్పలేదు. ఇల్లు ఎందుకు కూరుస్తున్నారు డాడీ అమ్మ అనేసి అడిగితే అసలు మా కంట్లో నీళ్ళు చొక్కలు వాళ్ళని ఏం చేస్తాం, వాళ్ళని పట్టుకుని వాళ్ళు కూర్చొని నా పొద్దాక అన్నం లేదు ఇల్లు గోలు పెట్టిన దాకా. 2 ఆడపిల్లలు, మా అత్తయ్య 4 ముగ్గురిని సాదాలి. నేను ఒకదాని రెక్క మీద నేను రెంట్ కట్టాలన్నా, వాళ్ళని సాదాలన్నా ఏం అర్థం కావట్లేదు సార్. అసలు గవర్నమెంట్ అన్యాయం చేసిర్రు, ఇక్కడ ఉన్నోళ్ళు మాకు అన్యాయం చేసిర్రు సార్. ఎవరు మమ్మల్ని న్యాయం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి తంటారు, మేము అందరం పెడతాం. అక్కడ ఇల్లు మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్నాం ఇల్లు, కానీ ఇవాళ గోల కొడతామని మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు, వాకి లేదు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే సత్తా.